పుష్ప 1 వచ్చేసింది, పుష్ప 2 వచ్చింది, పుష్ప 3 కూడా వస్తుంది కదండి. అసలు పుష్ప ప్రపంచం అసలు సుకుమార్ గారు కానివ్వండి, బన్నీ గారు, అందులో మీరు సింగిల్ కార్డ్లో ఇప్పటి వరకు 10-15 పాటలు దాదాపు అంటే రాసినటువంటిది. దాంట్లో నిజంగా చెప్తున్నాను, పుష్ప 1లో హేయ్ బిడ్డ ఇది నా అడ్డా అనేటువంటి పాట, అందులో జాతర సెగ్మెంట్ అయితే చెప్తున్నానని అసలు మామూలు కాదు. ఆ జాతర సెగ్మెంట్ మీ యొక్క పుష్ప 2లో వచ్చినటువంటి ఆ పాటల ప్రస్తావన. పుష్ప 1, పుష్ప 2 రెండు సినిమాల్లో 10-11 పాటలు రాశాను. ఈ 2 సినిమాల్లో నాకు బాగా నచ్చే పాట ఏ బిడ్డ. ఎందుకంటే మనది ఇప్పుడు ఈ ఛానల్లో మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జీవితాలని మలుపు తిప్పే పాటలే పాడుకుంటున్నా, చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు కాబట్టి ఏదో కాలక్షేపం కోసం ఉండడం కాదు, కర్తవ్య బోధ గురించి ఉండాలి. ఈ కార్యక్రమం అందరికీ ఉపయోగపడాలి కాబట్టి మీరు మంచి పాట చెప్తున్నారు. చివరిలో ఈ ఏ బిడ్డ గురించి కూడా ఒక మాట చెప్పాలి. దాంట్లో మళ్ళీ భాష్యం చెప్పడం, వివరణ చెప్పడం, పదాలకు అర్థాలు ప్రతి పదానికి అర్థం చక్కగా బోధించడం ఏం అవసరం లేదు. ఆ మాట చెబితే చాలు, సూటిగా తూటాలాగా వెళ్ళిపోతుంది. ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ. నన్ను నిర్మూలించడానికి మీరు వస్తున్నారు. మీరు మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, నన్ను నిర్మూలించడానికి వస్తున్నారు. ఆ నిర్మూలనలోంచే నేను నిర్మాణం చేసుకుంటాను.